శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను ఈరోజు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే జామ్దాని మెటీరియల్స్ ఎలా తయారవుతాయి అనే వాటి గురించి నేను మీకు కొంచెం చెప్పబోతున్నాను. ఇవి హ్యాండ్లూమ్స్కి, పవర్ లూమ్స్కి, హ్యాండ్ వీవెన్కి డిఫరెన్స్ ఏంటో ఈరోజు నేను మీకు చెప్తాను. ఇవి పవర్ లూమ్స్ అండి. పవర్ లూమ్స్ అంటే మనము మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది, అంటే ఇవి ఎలక్ట్రిసిటీ పవర్తో చేసిన డ్రెస్ మెటీరియల్స్. దీని వీవింగ్ స్టైల్ వెనకల ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ దీని వీవింగ్ ఇలా ఉంటుంది, కట్ చేసినట్టు ఉంటుంది ఇలా. సో ఇవి మనకు కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. ఇవి పవర్ లూమ్స్. పవర్ లూమ్స్కి వెనకల అలా ఉంటుంది. అదే మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది కూడా పవర్ లూమ్సేనండి. దీనికి కూడా బ్యాక్ సైడ్ ఇలా కట్ చేసినట్టు ఉంటుంది, దారము థ్రెడ్ ఇలా కట్ చేసినట్టు ఉంటుంది. వీటిని మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది వీటికి. ఇవి పవర్ లూమ్స్తో చేసింటారు. డిజైన్ అంతా పవర్ లూమ్స్తో డిజైన్ చేసింటారు కాబట్టి ఇవి మనకు కాస్ట్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ఇవి కూడా జామ్దానినే, కాకపోతే పవర్ లూమ్స్తో చేసిన డ్రెస్ మెటీరియల్స్ అండి ఇది. అండ్ ఇవి హ్యాండ్ లూమ్స్, అంటే మన చేనేత కార్మికులు చేస్తారు కదండి, మగ్గం వర్క్స్, చేనేత మగ్గాల మీద నేస్తారు కదా, అలా నేసిన డ్రెస్ మెటీరియల్స్ ఇలా ఉంటాయి. ఇవి మన పట్టు చీరలను ఎలా అయితే నేస్తారో అలా నేస్తారండి ఈ మెటీరియల్. దాని బ్యాక్ సైడ్ వీవింగ్ ఇలా ఉంటుంది. ఇవి హ్యాండ్లూమ్స్. హ్యాండ్లూమ్స్ అంటే ఇలా ఉంటాయి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను నేను. ఇవి కూడా హ్యాండ్లూమ్సే. ఇవన్నీ జామ్దాని వర్క్సే, కాకపోతే హ్యాండ్లూమ్స్ ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. మనకు పట్టు చీరలు నేసేటప్పుడు మన పట్టు చీరలు ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయి. ఇవి కొంచెం మీడియం రేంజ్లో ఉంటాయండి కాస్ట్. ఇవి మనం కొనచ్చు, ఎఫెక్ట్ పెట్టచ్చు, దీనికి మనము తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది కూడా హ్యాండ్లూమ్స్. వీటి స్టిచ్చింగ్ కూడా అలాగే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూడండి, ఇలాగే ఉంటుంది బ్యాక్ సైడ్. మన పట్టు చీరలకి ఎలా నేసి ఉంటారో అలా నేసి ఉంటారండి. ఇవి చేతులతో తయారు చేసినవి కాబట్టి దీనికి టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ మ్యాన్ పవర్ ఎక్కువ యూజ్ చేస్తారండి. అదే పవర్ లూమ్స్కి అయితే టైం టేకింగ్ తక్కువ ఉంటుంది, మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది, కాబట్టి అవి మనకు కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ఇప్పుడు నేను రియల్ జామ్దాని కలెక్షన్ చూపిస్తాను. ఈ రియల్ జామ్దాని కలెక్షన్లో మనకి వెనక బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ ఇలా ఉంటుందండి, చూపిస్తాను. ఇలా వస్తుంది, అంటే ఇలా కుట్టినట్టుగా వస్తుంది. ఒక నిమిషం నేను ఇంకొకటి చూపిస్తాను. దీని మీద కనిపించట్లేదండి సరిగ్గా. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఇవి ఎక్కడివక్కడ లాక్ చేసేస్తారండి. ఈ థ్రెడ్ అనేది బయటికి రాకుండా లాక్ చేస్తారు. ఇవి హ్యాండ్ వోవెన్, అంటే మనం చేత్తో అల్లినటివి. మనం మగ్గం వర్క్ ఎలాగైతే చేత్తో అల్లించుకుంటామో అలాగే ఇవి కూడా చేత్తో అల్లి ఉంటారండి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. దీని మీద కూడా చేత్తోనే అల్లారండి ఈ డ్రెస్ కూడా. ఇవి కొంచెం కాస్ట్ ఉంటాయి. ఇవి మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటి రేట్ కూడా కొంచెం హై రేంజ్లోనే ఉంటుంది. ఇదిగోండి, ఇలా లాక్ చేసి ఉంటారు. ఇట్లా థ్రెడ్ ఇలా వచ్చి ఇలా లాక్ చేసేసి ఉంటారు. ఎక్కడిదక్కడ థ్రెడ్ లాక్ అయిపోయి ఉంటుందండి. ఇవన్నీ హ్యాండ్ వీవెన్ అండి ఇవి.
ఇప్పుడు మనము ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు దీంట్లో రెండు కలర్స్ మిక్స్ చేసి కుట్టచ్చండి. అదే హ్యాండ్ వీవ్ అని అయితే ఇక్కడ చూడండి, 2 కలర్స్ మిక్స్ చేశారు కదండి. ఇక్కడ 2 కలర్స్ మిక్స్డ్ షేడ్లో వచ్చాయి ఇవి, చూసారా? దీన్ని ఇలా ఇలా వీవ్ చేయొచ్చండి. అదే మనము హ్యాండ్లూమ్స్లోనే ఇలాంటి మోడల్లో అయితే సింగిల్ కలరే వస్తుందండి. దీనికి డబల్ కలర్ షేడ్స్ రావు. ఎందుకు రావంటే అలా కుట్టడం చాలా కష్టం. అదే జామ్దాని వర్క్స్లో అయితే వాళ్ళు అలా కుడతారండి. ఇవి చాలా డీసెంట్ లుక్ ఉంటాయండి. డ్రెస్సెస్ వేసుకున్నా కూడా కాస్ట్ ఎలా ఉంటాయో మనం వేసుకున్నప్పుడు మన అటైర్ కూడా అలాగే కనపడుతుందండి. చాలా డీసెంట్గా కనపడుతుంది ఇవన్నీ వేసుకున్నప్పుడు. ఓకే అండి, నేను ఇప్పుడు మీకు చెప్పినది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్ ఒక కొత్త సిస్టమ్ని పెట్టిందండి. ఏంటంటే చేంజెస్ వచ్చాయి యూట్యూబ్లో. ఏంటంటే ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ పలానా ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఉంటేనే మీ కమెంట్ సెక్షన్లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కమెంట్ చేశారంటే ఆ కమ్యూనిటీలో ఆ కమెంట్ అనేది కనిపించదండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డ్రెస్ కలెక్షన్స్ అయినా కావాలంటే, మీకు ఎలాంటి క్వెరీస్ ఉన్నా నా నెంబర్కి మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8309483164 అండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.